వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటలు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తాలో కళింగపట్నం నుంచి కాకినాడ వరకున్న నౌకాశ్రయాలకు 3వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. నిన్నటి రోజున ఏర్పడిన ఈ అల్పపీడనం అది క్రమేపీ బలపడి ఈరోజు ఉదయానికి అది వాయుగుండంగా మారి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది వాయు బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం మరియు దానికి దగ్గరలో ఉన్న ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పుగా 130 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా అంటే ఈ డైరెక్షన్లో 240 కిలోమీటర్ల దూరంలోను ఇక్కడ వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరిని రేపు ఉదయానికి వాయుగుండంగా తాకేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పశ్చిమ వాయు దిశలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాల వైపు వెళ్తూ క్రమేపీ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో బలహీనపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీని ప్రభావం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు అయితే మనకి విస్తారంగా మన రాష్ట్రంలో మన వర్షాలు, అలాగే నెక్స్ట్ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అలాగే 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మన ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. స్పెసిఫిక్గా చూస్తే అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మిగతా అన్ని జిల్లాల్లోనూ, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనం ఉన్నాయని చెప్తున్నాం. అత్యధికంగా అయితే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కూక్నూరు, నెక్స్ట్ పోలవరం ఈ ప్రాంతాల్లో 27 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. వాయుగుండం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. వీటికి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నెక్స్ట్ కమింగ్ 2 డేస్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం.